ఈ వీడియోలో మనం చూడబోతున్నాం రావ్ బహదూర్ టీజర్, అంటే రావ్ బహదూర్ మూవీ పేరు టీజర్ చూడబోతున్నాం. సత్యదేవ్, వెంకటేష్ మహా, జిఎంజి అంటే మహేష్ బాబు ప్రొడక్షన్, అండ్ శ్రీ చక్రాస్, A+S అండ్ సమ్మర్ 2020. ఓకే, అయితే ఈ మూవీ సమ్మర్ 2026 లో రిలీజ్ అవుతుందేమో అని అనుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ రాసి ఉంది. ఓకే, టైం వేస్ట్ చేయకుండా ఫస్ట్ అయితే మనం ఈ వీడియో చూసేద్దాం టీజర్, దాని తర్వాత మాట్లాడుకుందాం. డిస్క్రిప్షన్ లో మీకు అన్ని డీటెయిల్స్ అయితే దొరికిపోతాయి. లెట్స్ ప్లే ద వీడియో ఫస్ట్. 1 2 3 గో. ఫ్రమ్ డైరెక్టర్. ఓకే, నాకు భూతం పట్టున్నదిరా. అదిగో నువ్వు మళ్ళీ అర్థం లేని వాడు అవుతురు. అర్థం ఉండాది అర్థం. నీకు అర్థం అయినట్టు చెప్తాను. సరే చెప్పు. మనకి చిన్నప్పుడు పాఠాల్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అనేటోళ్ళు గుర్తుండదా? గుర్తున్నది. అయితే డాష్ పెనుభూతం, గడినింపు అనుమానం, పెనుభూతం. ఆ భూతమే పట్టుంటాదిరా నాకు. జంగయ్య, ఎవరా అమ్మి? హలో. హాయ్. వైట్, చెప్పండి. ఈ రెండు కథలు సింక్ కావట్లేదే. నువ్వు పోయాక మరి మీ నాయనకి ఏమైనా అయితే ఎట్లా? రామప్ప గారు కూడా చంపుతూ ఉంటారా? ఈ కథలు నువ్వు తెలుసుకొని చెప్తున్నావా, అనుకొని చెప్తున్నావా? కథలు కాదు బాబు, నిజం. నా కళ్ళతో చూసినట్టే చెప్తుండా. చాలా వింతగా ఉంది, నేనెప్పుడు ఇలాంటి చూడలేదు. ఇదేముంది, ఇంటి లోపలికి వెళ్తే ఇంకా చాలా వింతలు ఉంటాయి. ఇది చిటికెట ఉప్పు మాత్రమే. చెప్పు. సత్యదేవ్, రావ్ బహదూర్. దీంట్లో డేట్ రాలేదు. ఓకే, టీజర్ అయితే చూసేసాం మనం. రావ్ బహదూర్ మూవీ టీజర్ అయితే మనం చూసాం. దీంట్లో సత్యదేవ్ అది మెయిన్ లీడ్ రోలే. దీంట్లో ఏమో ఒక టైం నుంచి వేరే టైం స్టోరీ కూడా కనబడింది. ప్లస్ ఇది ఒక హారర్, థ్రిల్లర్, కామెడీ కూడా దీంట్లో నాకు కనిపించింది. ఓకే, ఇది రావ్ బహదూర్ అంటే ఏదో రాజుల టైం స్టోరీ లాగా దీంట్లో నాకు కనబడుతుంది అనమాట. ఒక మహల్ అనుకోవచ్చు. మహల్ అంటే ఏమంటారు, పెద్ద ఏంటది, మహల్ అంటే మహల్ అంటారు. ఓకే, దాంట్లో వీళ్ళు వెళ్తే దాని లోపల ఎలాగా ఉంటది స్టోరీ, ఏమేమి జరుగుతాయో దాని లోపల, ఏమేమి థ్రిల్లింగ్ సీన్స్ ఉంటాయో అవి మూవీ చూసాక మనకు తెలుస్తుంది. బట్ మూవీ టీజర్ అయితే లెంత్ బాగా పెద్దగా ఉంది. నార్మల్ టీజర్స్, మూవీ టీజర్స్ అంటే 1 minute కన్నా తక్కువ ఇవాళ రేపు మనం టీజర్స్ చూస్తున్నాం. కానీ దీని టీజర్ అయితే టీజర్ లాగా లేదు, ఇది ఒక చిన్న ట్రైలర్ లాగా ఉండాలి. అండ్ ఈ ట్రైలర్ లో మనకు అర్థమైంది ఈ స్టోరీ ఎలా ఉండిపోతుంది, ఏం ఉండిపోతుంది అని మనకు కొంచెం దీని గురించి తెలిసిందనమాట. అంటే ఈ టైం నుంచి దాని ఫ్లాష్ బ్యాక్ అది వస్తుంది, అలాగా అది నాకు అనిపించింది అనమాట. ఓకే, ఫస్ట్ అయితే వేరే అంటే ప్రెజెంట్ 90s లేకపోతే అలాంటి సీన్ చూపించారు. దాని తర్వాత మళ్ళీ మహారాజుల కాలంలోకి వెళ్ళిపోయారు అనమాట. తర్వాత మధ్యలో ఏమో సత్యదేవ్, మధ్యలో అంటే లాస్ట్ లో
సత్యదేవ్ హీరో ఉన్నా కదా అలా ఎంట్రన్స్ మనకి చూడడం దొరుకుతుంది యాజ్ అ మహారాజు. మళ్ళీ ఒక నర్స్ రూమ్ వైపు ఏమో నడుచుకుంటూ అలాగ వెళ్ళిపోతూ ఉంటారు. మరి అదేమి నాకు అర్థం అవ్వలేదు, మూవీ చూస్తే అర్థం అవుతుంది అలాగే ఎందుకు అవుతున్నది ఎలాగా ఏటని. అండ్ దాంట్లో హారర్ అంటే దయ్యం లాంటి భూతాలు లాంటి ఏమి టీజర్ లో అయితే మనకు చూడడానికి దొరకలేదు. కొన్ని సీన్స్ ని బట్టి మనకు అలాగ అనిపించింది ఇది ఒక హారర్ థ్రిల్లర్ కామెడీ సస్పెన్స్ మూవీ కూడా అవబోతున్నదని. మీకు ఎలాగ అనిపించింది ఈ టీజర్ చూసాక ప్లీజ్ మీరైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. దాని తర్వాత వీడియో నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి ప్లీజ్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓకే ఓకే, మన కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. టాటా, బాయ్ బాయ్.